ప్రతి శీతాకాలంలో వేల సంఖ్యలో స్నో గీస్ ఉత్తర ఆర్కిటిక్ ప్రాంతాల నుంచి దక్షిణ దిశగా వలస వస్తాయి. ఈ ప్రయాణంలో టెక్సాస్లో ఉన్న హాగమెన్ నేషనల్ వైల్డ్ లైఫ్ రెఫ్యూజ్ ఒక ముఖ్యమైన శీతాకాల నివాసంగా మారుతుంది. సాధారణంగా ఇవి నవంబర్ చివరిలో ఇక్కడికి చేరుకుని ఫిబ్రవరి వరకు ఉంటాయి. వాతావరణం మరియు ఆహార లభ్యత ఆధారంగా కొన్నిసార్లు మార్చి ప్రారంభం వరకు కూడా కనిపిస్తాయి. హాగర్మన్ రిఫ్యూజ్లోని తేమ భూములు, తక్కువ లోతు నీరు, పంట పొలాలు స్నో గీస్కు విశ్రాంతి మరియు ఆహారం అందిస్తాయి. ఇక్కడ పెంచే వింటర్ వీట్ మరియు సహజ గడ్డి వాటికి చలికాలంలో అవసరమైన శక్తిని ఇస్తాయి. స్నో గీస్ను గుర్తించడం సులభం. వాటి తెల్లని శరీరం మరియు నల్లటి రెక్కల చివర్లు ఎగురుతున్నప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. శీతాకాలంలో ఇవి ఎక్కువగా పొలాల్లో ఆహారం తీసుకుంటూ, నీటి మడుగుల్లో విశ్రాంతి తీసుకుంటూ గడుపుతాయి. పెద్ద గుంపులుగా ఉండటం వీటి సహజ స్వభావం. హాగర్మన్ నేషనల్ వైల్డ్ లైఫ్ రిఫ్యూజ్ సెంట్రల్ ఫ్లైవేలోని ఒక కీలక ప్రాంతం. స్నో గీస్ వంటి వలస పక్షుల సంరక్షణకు ఇది ఎంతో అవసరం. శీతాకాల ఆకాశంలో తెల్లని రెక్కలు, స్నో గీస్ వచ్చాయి వలసదారులు. ఆర్కిటిక్ నుంచి దీర్ఘ ప్రయాణం, టెక్సాస్ తేమ భూముల్లో విశ్రాంతి స్థలం. వేల పక్షులు ఒక్కసారిగా ఎగిరితే ఎగురుతూ శరీర బరువు తగ్గిస్తాయి. అప్పుడు పైనుంచి చిన్న చినుకుల్లా పక్షుల విసర్జన కింద పడవచ్చు. అందుకే చూడటానికి వచ్చిన వారికి ఒక చిన్న